హలో ఎవ్రీవన్, ఎట్లున్నది? ఏం నడుస్తుంది? నాదేం నడుస్తుందో ఇప్పుడు చూపిస్తా. మీదేం నడుస్తుందో కామెంట్లలో కొట్టండి. సో ఇవాళ మేము ఒక మేళ, ఇక్కడ మా దగ్గర ఒక జాతర అనుకోండి, సర్కస్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి పాపని తీసుకొని వెళ్తున్నాం. అది ఎలా ఉందో, ఏం ఉంటుంది ఇక్కడ యూఎస్లో, ఎట్లాంటి జాతరలు ఉంటాయి, అది బేసికలీ ఒక కార్నివల్ సర్కస్ ఉంది. మేము సర్కస్ షో బుక్ చేసుకున్నాం. సో వెళ్ళేసి మాకు వచ్చిన టికెట్స్ ఏంటి, అవన్నీ ఏంటియో చూపిస్తాం. స్టే ట్యూన్. చలో మేము రీచ్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందరు ఆడికి అనుకుంటా. ఇప్పుడు ఒక షో ఉంది 4:30కి. ఇట్స్ ఎ బిగ్ క్రౌడ్. ఇస్తారనుకుంటా పార్కింగ్. సో ఇవన్నీ వాళ్ళ క్యాంపర్లు. అక్కడ ఉంది సర్కస్, ఇందులోనే ఉంటారు. ఇది బెడ్రూము, కిచెన్ అన్నీ ఉంటాయి ఇందులో ఇంకా వాళ్ళకి. సో సాయంత్రం అయినాక ఇందులో ఉంటారు. ఇంకా ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ ఉంటారు. వచ్చేసినాం ఎంట్రీకి. ఇది మా ఊరి కార్నివల్. ఇదంతా సర్కస్ టెంట్. సో సర్కస్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ దున్నుడు ఉంటుంది. చిన్నపిల్లలది సర్కస్ హుడీ కావాలంటారు కదా, $45. ఇంకా ఇవన్నీ ఆడుకునేటివి $12, $10, $18, $20 చిన్న చిన్న ఫ్యాన్లు. ఇవి మొత్తం చైనా నుంచి తెప్పిస్తే $2 ఉంటుంది. వాడు $20 అమ్ముకుంటాడు. ఇదే వాళ్ళ టైం కాబట్టి తీసుకుంటున్నాం. 18 మనకి ఫాస్ట్ ఎంట్రీ ఉండాలని విఐపి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నా. అక్కడ సైడ్ మా నార్మల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. మాది విఐపి కాబట్టి ఫస్ట్ రోలో ఉంటుంది మాది. యూజువల్గా జోకర్ ఉంటాడు, కానీ ఇక్కడ క్లౌన్ ఉన్నాడు. వీడు ఫస్ట్ షో స్టార్ట్ చేసిండు. ఒక్కొక్క దగ్గర నుంచి ప్రతి షోకి మధ్యలో వచ్చి ఒక చెప్పబోతుంటాడు అనమాట, ఏం జరగబోతుందని. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఫస్ట్ కెనాన్ ఫైర్కి స్టార్ట్ అవుతారు. అది వీడియోలో ఉంటుంది, చూడండి. చెప్పినా కదా, ఈ క్లౌన్ మొత్తం కామెడీ చేస్తాడని. ఇప్పుడు మైకేల్ జాక్సన్ లేక వేషం వేసుకొని వచ్చి ఏదో డ్యాన్స్ చేసి చిన్న పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఏదో జనాలను నవ్వుపియనీకి. ఇంకా బేసికల్లీ ఒక జోకర్ ఉంటారు కదా సర్కస్లో, ఇందులో ఏమో క్లౌన్ ఉన్నాడు అనమాట. ఇది ఎందుకంటే చిన్న ఊరులో సర్కస్ కదా, అందుకోసం అని చెప్పి కొంచెం ఇట్లా ఇగో వాడదాన్ని. వింగ్స్, ఫ్రైస్, పాప్కార్న్ బకెట్ పెట్టుకొని ఇంకా షో చూడడమే. మొత్తం షో చూడాలి. హాలీవుడ్ కాన్సెప్ట్లో చేసిరనమాట. ఒక సినిమాది షో చేసుకుంటూ వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటారు. ఇది ఏంటంటే కొంచెం జిమ్నాస్టిక్స్ మిక్స్ పెట్టిర్రు. ఇప్పుడు మాస్క్ మూవీ ఉంటుంది అనమాట, ఒక సినిమా మస్తు ఉంటుంది, చూడండి. నేను కామెంట్ కొట్టండి, నేను లింక్ పంపిస్తాను మూవీది. ఏంటంటే ఒక మనిషి ఉంటాడు, ఒక మాస్క్ దొరుకుతుంది. ఆ మాస్క్ ముఖానికి పెట్టుకొని అది గ్రీన్ కలర్ ముఖం అయిపోతుంది. ఇంకా వాడు ఏదంటే అది చేయొచ్చు అనమాట. జోకర్ లాగా వాడు గన్నులు తీయొచ్చు, నోరు ఇంత పెద్దగా పెట్టుకొని ఏదంటే అది మింగొచ్చు. ఇక్కడ చూడండి, అసలు జిమ్నాస్టిక్స్ కిరాక్ చేసి అసలు మస్తు అనిపించింది. అంటే ఇక చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, ఒక చిన్న టైంపాస్ బాగుండే.
ఇది అవతార్ థీమ్. వీళ్ళు అవతార్ డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏరియలిస్ట్స్ అంటారు. అంటే హూప్ ఏరియలిస్ట్ ఇంకా ఏదో కొన్ని పేర్లు ఉంటాయి. బేసికల్లీ వాళ్ళు ఏం లేదు, తాడుకి పట్టుకొని గాల్లోకి వెళ్ళి అటు ఇటు స్ట్రెచ్ చేయడం కానీ, సింపుల్ ఒక సింగిల్ హ్యాండ్తో బాడీ మొత్తం బ్యాలెన్స్ చేయడం కానీ. సో వీళ్ళ ఏరియలిస్ట్ పర్ఫార్మర్స్ సర్కస్లో. సో ఇదొక అవతార్ థీమ్. ఇది కూడా కొంచెం సేపు చూసినాం, బాగుండే. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచి అథ్లెట్స్. ఇది ఇండియానా జోన్స్ కాన్సెప్ట్. ఆడు ఇండియానా జోన్స్ లాగా రెడీ అయ్యి వచ్చి ఇంకా షూట్ చేస్తూ ఉన్నాడు బాణాలు కరెక్ట్ గురి పెట్టి కొట్టడానికి. ఇప్పుడు ఒక కామెడీ స్కిట్ లాగా ఆమె ముఖం మీద బెలూన్ పట్టుకుంటే లేదు 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 అనుకుంటే టైంపాస్ చేస్తాడు. వాడు కొట్టడానికి కూడా రెడీ అయినట్టు అయ్యి ఇదే షూటింగు కొంచెం ఇట్లా ఇంట్రెస్టింగ్గా చేయడానికి వాళ్ళు చేసే స్టంట్స్ కానీ అవన్నీ కొంచెం ఒక చిన్న స్కిట్ లాగా మనల్ని మెప్పించడానికి. ఇదంతా అసలు చిన్నపిల్లలను తీసుకొని వెళ్తే అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప 1 year కూడా కాలేదు, కానీ అప్పటికైనా చూసి చప్పట్లు. ఇప్పుడు పైనున్న సిల్వర్ బెలూన్ కొట్టి ఫ్లాగ్ చూపించి ఇంకా షో ఎండ్ చేసారు. బాగా మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇలా చిన్న పిల్లల్ని తీసుకొని ఒక పిల్లల్ని పిలిచి వీడు కామెడీ చేస్తుంటే ఒకడేమో మధ్యలో వచ్చి నో మ్యాజిక్ అనుకుంటే ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వెళ్ళిపోతుంటే వీడు ఇంకో దాంతో ఇంకో మ్యాజిక్ చేయడం. అదొక చిన్న స్కిట్ లాగా. ఆ పాప దగ్గర ఉన్న వాండ్ తీసుకొని వెళ్ళిపోతాడు, తర్వాత పెద్ద వాండ్ తెస్తాడు. మజా వస్తుంది కొంచెం సేపు. జురాసిక్ పార్క్ థీమ్. మన దగ్గర ఒక చోటా డాన్ చిన్నగా గిత్త ఒక 1.5 feet ఉన్న మనిషి ఒక చిన్న జీప్ వేసుకొని ఇద్దరు ముగ్గురేమో డైనోసార్ల లాగా రెడీ అయ్యి ఇట్లా స్టేజ్ మీదకి పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్. ఈ జురాసిక్ పార్క్ అయిపోగానే క్లౌన్తో ఇంకొక సీన్ అన్నమాట. ఒక బాబు నుంచి ప్లేట్లలో కొంచెం హోల్ పెట్టి తిరిగేటట్టు పెట్టి ఆ పిల్లలకి కూడా
ఫన్ వచ్చేటట్టు. సో మొదలు చిన్న చిన్న పిల్లలకు ఒక యాక్టివిటీ, సో దట్ వాడు ఇప్పుడు ఇంటికి నేను ఇట్లా స్టేజ్ ఎక్కి నేను ఖుషి అయిపోతాడు. మాకు కూడా చిన్నప్పుడు ఉంటుండే, ఏదన్నా చిన్న షోకి పోయినా ఎక్కడైనా పోయినప్పుడు మ్యాజిక్ షోలో పోయినప్పుడు పిలిస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తుండే. సో ఇప్పుడు అట్లనే ఉంటుంది కదా, ఈ క్లౌన్ అది పిలుచుకొని పెట్టి క్లాప్స్ కొట్టించి కొంచెం ఆ పిల్లలు కూడా డ్యాన్స్ చేసుకుంటే అసలు మస్తు మంచిగా ఎంజాయ్ చేసారు పిల్లలు. పైరేట్స్ ఆఫ్ కెరీబియన్, కమ్ ఆన్. ఈ పైరేట్స్ ఆఫ్ కెరీబియన్ థీము, దీంట్లో వీళ్ళు చాలా ఖతర్నాక్ సౌండ్స్ చేసారనమాట. అంటే షూలతోటి, రోప్ తోటి, ఇంకా బ్యాండ్ తెచ్చి కొట్టారు. సో మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే స్కిప్ చేసుకోండి, కానీ ఇదైతే బోర్ కొట్టదు, మంచిగా మ్యూజిక్ ఉంటుంది. వాళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేసారు. మొత్తం కంటిన్యూ చేసిన, చాలా వరకు తీసేసిన, బట్ కొంచెం మెయిన్ ఉన్నాయన్నీ పెట్టిన. సో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఇది ఇంటర్వెల్ ముందు సీను, ఇప్పుడు ఇంటర్వెల్ అనమాట. ఒక 20 నిమిషాలు ఇంటర్మిషన్ ఇచ్చిర్రు. పోయి పాప్కార్న్ తెచ్చుకోవాలనుకున్నా, ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. దాని తర్వాత ఫోటో సెషన్. వచ్చిన మీట్ అండ్ గ్రీట్, మన టీమ్ తోటి ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ చేసుకొని ముందుకి మళ్ళీ వెళ్తున్నాం మా సీట్ల దగ్గర. నా చిట్టికునా ఇంకా ఇప్పుడు ఇది ఫస్ట్ షో. ఇది ఒక సర్కిల్ లాగా వాడు కొన్ని స్టంట్స్ చేస్తుంటారు, ఎక్కి తిరగడం కానీ, అని పైన నుండి కిందికి వచ్చేటప్పుడు మధ్యలో మా పాప మాట్లాడడానికి ట్రై చేస్తుంది.
ఇంకా మా పాపతో ఆడుకుంటా ఉన్నాను నేను. ఈ కింద ఉన్నోడేమో స్టంట్స్ చేస్తూ ఉంటాడు, పైన ఉన్నోడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఒకడు దాని మీదకి ఎక్కి మాస్క్ పెట్టుకొని చిన్న చిన్న స్టంట్స్ చేస్తుంటాడు. కొంచెం రిస్కీవే కానీ ఈ లెవెల్కి ఇది ఓకే, మంచిగా అనిపించింది. మీరు కూడా చూడండి. ఇది అయిపోగానే ఇప్పుడు మళ్ళీ క్లౌన్ వచ్చేసి ఫుట్బాల్ గేమ్ గురించి చిన్నది ఒక ఫన్ థ్రోయింగ్ ఇది పెట్టిండు. ఒక అతన్ని వచ్చి త్రో చేయమని చెప్పి దాని తర్వాత స్లోగా త్రో చేయి అది పక్క వెళ్తుంది అని చెప్పేసి ఒక కామెడీ యాక్ట్ చేసిండు. మంచిగా అనిపించింది. జరసేపు ఇక్కడ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ అమెరికన్ ఫుట్బాల్ అని ఆడతారు. ఇది రగ్బీ అండ్ ఫుట్బాల్ మిక్స్ ఉంటుంది, అది సాకర్ మిక్స్ ఉంటుంది. మస్తు ఫన్ ఉంటుంది గేమ్, NFL గేమ్. అసలు ఎంత క్రౌడ్ ఉంటారంటే అంత క్రౌడ్ ఉంటారు ఆ గేమ్ చూడడానికి. ఆ రోజు అసలు క్రేజీగా బెట్లు కడతారు. అసలు చాలా మనీ ఫ్లో ఉంటుంది ఆ గేమ్. ఇక్కడ బిగ్ థింగ్ ఫుట్బాల్ అనేది. ప్రతి ఒక్క మేల్ పక్క ఫుట్బాల్ గురించే మాట్లాడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫుట్బాల్ టాపిక్ లేకపోతే పాలిటిక్స్ టాపిక్. ఇక స్లోగా బాల్ వేస్తున్నాడు, అది మెల్లగా దానికి వైర్ కట్టిరు, ఏదో కామెడీగా చేస్తున్నారు. ఇంకా క్లౌన్ షో అయిపోగానే రెట్రో డ్యాన్స్ పెట్టిరు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక పాత 1970sది సాంగ్ వేసి వాళ్ళు అలానే డ్రెస్అప్ అయ్యి వచ్చి డ్యాన్సులు దాంతో పాటు కొన్ని జిమ్నాస్టిక్స్ చేసిరన్నమాట. పాప్ డ్యాన్స్ అయిపోగానే ఒక చిన్న పాపతోటి రోప్ మీద చిన్న చిన్న స్టంట్స్. ఇక్కడ మన ముందు ఒక చిన్న షో చేయడానికి ఇంకొకటి వచ్చేసి ఈ బోర్డు పెట్టుకొని ఇదిగో ఎక్కుతున్నాడు చూడండి, బ్యాలెన్సింగ్ అదంతా. అటు పక్కకి ఇంకొక పాప సేమ్ కాన్సెప్ట్లో చేస్తుంది. అది అటు సైడ్ ఆడియన్స్కి, ఇది ఇటు సైడ్ ఆడియన్స్కి, అండ్ సెంటర్లో అది. సో ఏది చూడాలో అర్థం కాదన్నట్టు ఉంటుంది, కానీ అన్నీ కవర్ చేసుకోవచ్చు మంచిగా. ఎవరిది వాళ్ళు మంచిగా చేసారు స్టంట్స్.
అంటే అమ్మాయిలందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళు బార్బీ ఇంకా అందులో హీరో లాగా స్కేటింగ్ షూ వేసుకొని ఇప్పుడు ఆ డాల్ని తీసి మధ్యలో ఒక బోర్డు ఉంది కదా, దాని మీద వాళ్ళు స్కేటింగ్ స్టంట్స్ చేస్తూ ఉంటారు. క్లౌన్ వచ్చేసి ఒక స్టాచ్యూ లాగా ఉండి ఏదో చిన్న కామెడీ స్కిట్ జనాలను చేయడానికి. ఆయన మేనేజర్ అంట ఈ సర్కస్కి. సో ఆయన ప్రతిసారి ఒక క్లౌన్తో ఉన్న కాన్సెప్ట్లల్లో ఆయన ఇన్వాల్వ్ చేసుకొని వచ్చిండు. చిన్న చిన్నది మోనో క్లిప్ లాగా.
రేట్స్ ఆఫ్ కెరేబియన్ డార్త్ వేడర్ కొట్టివేడర్. ఇప్పుడు మొత్తం 5 బండ్లు, అసలు స్పేసే లేదు. ఎంత చేస్తారో చూడాలి. 5 కాదు 6 బండ్లు. ఈ బైక్ షో అయిపోగానే ఇంకా షో ఎండ్కి వీళ్ళు అందరూ మళ్ళీ మంచిగా డ్రెస్అప్ అయ్యి వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగుండేది. మొత్తం వైట్ అండ్ వైట్లో చాలా సూపర్గా డ్రెస్ అయ్యారు వాళ్ళందరూ. అండ్ ఇది ఎండ్ షో అన్నమాట. Junior the Clown. This is Junior's first Academy Award for Best Director for his incredible work saving Hollywood. And with this, we've come to the end of this incredible Nuclear Science. చలో ఇట్స్ ఏ ర్యాప్ అయిపోయింది. నేను కూడా వెళ్ళాలి. ఇట్స్ ఏ ర్యాప్. నెక్స్ట్ షో ఇప్పుడు షో అయిపోయాక మేము ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చినాం. ఇది ఒక మెక్సికన్ ఐస్ క్రీమ్ పార్లర్. అన్ని మెక్సికన్ ఫ్లేవర్స్ ఉంటాయి. బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొని డే ఫినిష్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఏమనిపించింది, ఇంకా ఏమేమి చూడాలనుకుంటారో కామెంట్లలో కొట్టండి. థ్యాంక్ యూ.